వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిన మాట వాస్తవం. తిరుమల లడ్డు ప్రసాదం కోసం నెయ్యిని సరఫరా చేసిన డైరీలకి అసలు ఆవులే లేవు. కనీసం పాలు కానీ వెన్న కానీ సేకరించిన దాఖలాలు ఎక్కడా లేవు. అయినా నెయ్యి సరఫరా చేశారు, అది కూడా 60 లక్షల కిలోలు అక్షరాల. నువ్వుల నూనె కంటే కారు చౌకగా ఈ నెయ్యి సరఫరా చేశారు. అంటే ప్రతి చుక్క కల్తీయే. ఆవు పాలు వెన్న లేకుండా శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి నెయ్యిని సృష్టించలేరు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా సాధ్యమైంది? భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డుని కల్తీ చేసిన మాట 100% నిజం. రసాయనాలతో తయారు చేసిన ద్రవ్యాన్ని నెయ్యిగా చూపించి సుమారు 20 కోట్ల లడ్డులు తయారు చేసి భక్తులకు ప్రసాదంగా విక్రయించిన మాట వాస్తవం. ఈ విషయాన్ని సిబిఐ నివేదిక స్పష్టం చేసింది. జంతు కొవ్వు కలవలేదని సిబిఐ వాళ్ళు ఎక్కడా ప్రస్తావించలేదు. వైసీపీ వాళ్ళు ఈ కల్తీ నెయ్యి ద్వారా సుమారు 233 కోట్ల శ్రీవారి నిధులను దోచుకున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జంతువుల కొవ్వు కలిసిందా లేదన్న విషయాన్ని సిట్టు బహిర్గతం చేయడం లేదు. 1 కేజీ నాణ్యమైన నూనె కొనాలంటేనే సుమారు 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది కారు చౌకగా ఆవు నెయ్యి ఎక్కడి నుంచి దొరుకుతుందో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మీ పని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.